నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ తీవ్రంగానే నడుస్తోంది. ముఖ్యంగా అంతర్గతంగా పాతవాళ్ల కొత్తవాళ్ల అనే అంశానికి సంబంధించి ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం ఒక రకంగా ఈటల రాజేందరే రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు స్వీకరించవచ్చు అనే సంకేతాల్ని స్పష్టంగా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇదే సమయంలో ఈటల రాజేందర్ అధ్యక్షుడు కాకూడదని కొంతమంది తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అందులో అంతర్గతంగా బీజేపీకి సంబంధించి ఆర్గనైజేషన్ పరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా సంస్థాగతమైన అంశాలు తెలిసినటువంటి వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్య పద్ధతి తెలిసిన వాళ్లకు మాత్రమే బాధ్యతలు ఇవ్వాలని కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొంతమంది జాతీయ నాయకులతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. సో ఈ మంతనాలు జరుగుతున్న టైంలోనే అనూహ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఇంకొక కొత్త పేరుని ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టుగా సమాచారం. ఢిల్లీ నుంచి ఒక 2 కీలకమైన సోర్సెస్ ద్వారా నాకు వచ్చిన సమాచారాన్ని మీకు పంచుకుంటూ ఉన్నాను. పాతవాళ్ల కొత్తవాళ్ల అనే చర్చ నడుస్తున్న టైంలో కొత్త వాళ్ళు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా పేరెన్నిక గన్న వాళ్ళు లేదా రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాళ్ళు, పొలిటికల్ ఫేస్ అయి ఉండాలి అనే ఒక దృక్పథంతో పొలిటికల్ లీడర్స్ని ఎంచుకోవాలనే ఒక నియమానికి లేదా ఒక కంక్లూజన్కి బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చింది అనుకుంటున్న టైంలో, లేదు ఆర్గనైజేషన్ గురించే ఆలోచించాలి అన్నప్పుడు ఇంకొక పేరుని ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఆర్గనైజేషనల్ మ్యాన్ ఎవరు అనంటే పేరాల శేఖర్ రావు. ఇలా శేఖర్ రావు అంటే ఎవరికి తెలియదు. శేఖర్ జీ అంటే సంస్థలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన సిస్టంలో కావచ్చు, బీజేపీలో కావచ్చు అందరికీ సుపరిచితుడు. సుమారు 50 సంవత్సరాల స్వయం సేవక్గా ఆయనకి 50 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. 78లో ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఆయన సేవలని ప్రారంభించారు. అండ్ 91లో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశవ్యాప్తంగా ఏబీవీపీకి సంబంధించి ఉన్నటువంటి నాయకులు, ఈ రోజు పేరు మోసిన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీలోకి వచ్చి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రచారకులైన వాళ్ళు కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 40-50 సంవత్సరాల కాలంలో ఎదిగినటువంటి నాయకులందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ నిజానికి చెప్పాలంటే నాయకులందరికీ ఆయన సమకాలికులన్న అయి ఉండాలి, లేదంటే జూనియర్లు ఆయనకి. ఇంకా చెప్పాలంటే ఆయన శిష్యగణం కూడా చాలా ఎక్కువే ఉంది. ఈరోజు పేరు మోసినటువంటి నాయకులుగా పేరున్నటువంటి జాతీయ స్థాయి నాయకుల్లో చాలామంది ఆయనకు శిష్యులు కూడా ఉన్నారు. ఆయన తయారు చేసిన నాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో శేఖర్ జీ ప్రస్థానం గురించి ఒక 2-3 మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఏబీవీపీ కార్యకర్తగా 78లో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అండ్ 88లో తృతీయ శిక్షా వర్గ పూర్తి చేశారు ఆర్ఎస్ఎస్కి సంబంధించి. 91 నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. అండ్ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా వివిధ హోదాల్లో రకరకాల పద్ధతుల్లో పనిచేశారు. అండ్ భారతీయ జనతా పార్టీలో కూడా ఆయన ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేశారు. ఆయన జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈశాన్య రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలోనే బీజేపీ, ఈ రోజు ఎదిగిన బీజేపీని మనం చూస్తున్నాం. అక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం బీజేపీ కైవసం చేసుకోగలిగింది అనంటే దానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తుల జాబితాలో శేఖర్ జీ ప్రముఖంగా ఉంటారు. అండ్ ఆ టైంలోనే సర్బానంద సోనోవాల్, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి అస్సోంకి సంబంధించి అండ్ ప్రస్తుత కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సర్బానంద సోనోవాల్ కావచ్చు, ప్రస్తుత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కావచ్చు, వీళ్ళందరూ శేఖర్ జీ అక్కడ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినప్పుడే జాయిన్ అయినటువంటి వ్యక్తులు. వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది, వేలాది మంది, వందలాది మంది కార్యకర్తలు ఆయన అక్కడ పనిచేసిన సమయంలోనే వచ్చారు. అండ్ ఉల్ఫా తీవ్రవాదుల వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, అక్కడ జాతీయవాద దృక్పథాన్ని అక్కడ ప్రజల్లో కానివ్వండి లేదా సంస్థలో కానివ్వండి పెంపొందించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అండ్ ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన పైన మావోయిస్టులు అనేక సార్లు దాడులు చేశారు. చాలాసార్లు ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సో అటువంటి త్యాగానికి సంబంధించినటువంటి లెక్కలు వస్తే కనుక శేఖర్ జీకి సంబంధించిన స్టోరీస్ చాలా చెప్తూ ఉంటారు. ఎన్నో కథలు మనకు సిస్టంలో వినబడుతూనే ఉంటాయి. అండ్ అంతేకాదు గవర్నమెంట్ బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. మోదీ గారు మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెహ్రూ యువ కేంద్ర సంఘటన్
యూత్ అఫైర్స్ కి సంబంధించి స్పోర్ట్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ విభాగంలో నెహ్రూ యువ కేంద్రాకి జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు మోదీ గారు. ప్రధానిగా మొదటి టర్మ్ లో ఆయన పనిచేసినప్పుడు అండ్ రెండో టర్మ్ లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కి జాతీయ బోర్డు సభ్యులుగా పనిచేశారు అండ్ సౌత్ ఇండియాకి సంబంధించి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి చైర్మన్ గా పనిచేశారు. ఇది గవర్నెన్స్ కి సంబంధించిన అనుభవం ఉంది అండ్ బీజేపీ ఎదుగుదలలో బీజేపీని ఎట్లా పటిష్టపరచాలి, బీజేపీని ప్రజలకు ఎలా చేరువ చేయాలనే విషయంలో ఆయనకి అనుభవం ఉంది అండ్ అంతేకాదు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఏబీవీపీ విద్యార్థి ఉద్యమాలు నడిపించిన వ్యక్తిగా కూడా పేరుంది. సో త్యాగం, విద్యార్థి ఉద్యమాలు, కాంప్లికేటెడ్ టాస్క్ ని, ఛాలెంజెస్ ని స్వీకరించిన వ్యక్తి అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ ఎదుగుదలలో ఆయన పాత్ర కీలకం. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఎందుకు అనూహ్యంగా ఆయన పేరు వచ్చింది అనంటే గనక నాకు ఉన్న సమాచారం ప్రకారం ఈరోజు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా ఈ సౌత్ ఇండియాకి సంబంధించి లేదా ఇంకా చెప్పాలంటే కొన్ని కీలకమైన బాధ్యతల్లో ముఖ్యంగా అమిత్ షాకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులు అండ్ సంఘలో కీలకంగా పనిచేస్తున్నటువంటి జాతీయ స్థాయి నాయకులు చాలా మంది శేఖర్జీకి చాలా అత్యంత సన్నిహితులు అనే సమాచారం. సో వాళ్ళు శేఖర్జీ పేరును ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులోనే శివప్రకాష్ జీ కావచ్చు, నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ జీ కావచ్చు, సునీల్ బన్సల్ జీ కావచ్చు, వీళ్ళందరికీ అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా శేఖర్జీకి పేరుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, సడన్ గా శేఖర్జీ గురించి ఎందుకు వచ్చింది చర్చ అంటే గనక పాత కొత్త అన్నప్పుడు మళ్ళీ పాతే ఒకవేళ పాత వాళ్ళనే లేకపోతే ఇంతకుముందు 30-40 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకుల వైపే మొగ్గు చూపాలి అనుకున్నట్లయితే గనక అందులో అనుభవము, త్యాగము, సమర్థత ఇట్లాంటి అంశాలని ప్రాతిపదికగా తీసుకొని శేఖర్జీని ముందుకు తెస్తున్నట్టుగా తెలుస్తోంది. లేదు పొలిటికల్ ఫేస్ తోనే వెళ్ళాలి అని అంటే గనక ఈటల రాజేందరా లేకపోతే రఘునందన్ రావా లేకపోతే అరవిందా లేకపోతే ఈ పేర్లని ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో శేఖర్జీ గత 3 సంవత్సరాలుగా కొంత ఆయన ఎల్బీ నగర్ లో ఆయన డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు 2018 ఎలక్షన్స్ లో అండ్ ఆ తర్వాత కొంత కామ్గా కనిపించారు, ఎక్కువగా ఎవరికి బయట ప్రచారంలోకి రాలేదు. కానీ మళ్ళీ సడన్ గా ఇది ఎందుకు పరిణామం వచ్చిందంటే మళ్ళీ సడన్ గా మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా బీజేపీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలన్నింటినీ కలపడంలో, లైజనింగ్ లో కావచ్చు, ఆ కూటమిలో కొన్ని కీలకమైన బాధ్యతల్లో శేఖర్జీ పనిచేసినట్టుగా తెలుస్తోంది అండ్ కూటమి ప్రభుత్వం రావడంలో కూడా ఆయన పాత్ర ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఈ చర్చ ఇప్పుడు సీరియస్ గా ఢిల్లీ వర్గాల్లో నెలకొంటోంది. సో ఢిల్లీ సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేశాను. సో ఇందులో ఏది జరుగుతుంది, ఏది జరగదు, అనూహ్యంగా ఎవరెవరు ఎప్పుడు మారుతారు, ఏం జరుగుతుంది, ఎవరు అధ్యక్షుడు అవుతారు, ఇంకా కొంత ఆ ట్విస్ట్లు నడుస్తున్నట్టుగా సమాచారం. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అండ్ శేఖర్జీతో మీకు ఏమైనా అనుబంధం ఉంటే తెలియజేయండి అండ్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనుకుంటున్నారో కూడా కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి, నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.